శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి చూస్తే కనుక మఖా నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం లేక ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళది సింహరాశి అవుతుంది. రాశ్యాధిపతి రవి గ్రహరాజు ఈ సెప్టెంబర్ 16వ తారీఖు దాకా స్వక్షేత్ర సంచారం చేస్తున్నాడు. మరియు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి కూడా బుధునితో కలిసి సంచారం చేయటం వల్ల, ద్వితీయాధిపతి బుధుడితో కలిసి సంచారం చేయటం వల్ల ఈ మాసంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే బుధుడు అంటేనే మనకి ఇంటెలిజెన్స్, తెలివితేటలు, మ్యాథమెటిక్స్ ఇలా ఉంటుంది. బుధాదిత్య యోగం వలన ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా ద్వితీయాధిపతి కూడా అవటం వలన ఆర్థికంగా చాలా బాగుంటుంది. పంచమాధిపతి గురువు దశమంలో సంచారం
కెరీర్ పరంగా ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అంకిత భావంతో పనిచేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గుర్తింపు పొందుతారని కూడా చెప్పవచ్చు. వీళ్ళు చేసే పనికి వీళ్ళ శ్రమకి తగ్గ ఫలితం ఉండటం, వీళ్ళు చేసిన పని గుర్తింపు రావడం అన్నది కూడా మనకి ఈ మాసంలో చక్కగా కనిపిస్తోంది. ఎవరైనా సరే విద్యార్థులు అయితే ముఖ్యంగా ఏకాగ్రత పెంచుకోవడం వలన చాలా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే సప్తమ దృష్టితో పంచమ భావాన్ని కూడా చూడడం వల్ల ఏకాగ్రత పెంచుకోవడం వలన విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అనవసర విషయాల్లో కలవ చేసుకోకుండా ఉంటాం. ఇలాంటి విద్యార్థులకు కూడా చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే క్యాంపస్ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ మాసంలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్వితీయ భావంలో తృతీయాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి సంచారం చేయడం మరియు కుజుని యొక్క చతుర్థ దృష్టి ద్వితీయ భావంపై ఉండటం, గురువు యొక్క పంచమ దృష్టి కూడా ఉండటం వలన ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవనే చెప్పవచ్చు. అంటే చాలామంది గురు దృష్టిలో ఉండటం చాలామంది అనుకూలంగానే ఉంటుంది. పంచమాధిపతి దృష్టి ఉండటం వలన ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ 23 నుండి బుధుడు స్వక్షేత్ర సంచారం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగున్నప్పటికీ కూడా అష్టమంలో రాహు సంచారం జరుగుతోంది. అది కూడా శని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోకుండా వృధా ప్రయాణాల వల్ల శారీరకంగా మానసికంగా అలసిపోవడం లాంటిది ఉంటుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు సంచారం వలన ఒక్కొక్కసారి మనం తినే ఫుడ్ కూడా విషం పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆహార నియమాలు పాటిస్తే చాలా మంచిది. కానీ రాష్ట్రాధిపతి రవి స్వక్షేత్రంలో సంచారం చేయడం 30 సంవత్సరాలకు ఒకసారి రవి శనులు ఇద్దరు సమసప్తకాల్లో ఉంటాం, ఎదురుగా ఉంటాం అన్నది చాలా రేర్గా జరుగుతుంటుంది. దీనివల్ల ఈ మాసం ఏంటంటే మీకు చాలా మటుకు సానుకూలమైన ఫలితాలే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో పదోన్నతులు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గతం కంటే కూడా చాలా మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. అనుకూలతలు పెరిగి ఇంకా బాగుండాలి. ఈ మాసం అంతా మనకు ఏం చేయాలంటే చక్కగా ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని చక్కగా శ్రద్ధగా పఠించడం, రాగి పాత్రలో సూర్యునికి నీరు జలాన్ని సమర్పించడం, అర్ఘ్యం సమర్పించడం వల్ల చాలా మేలుగలుగుతుందని చెప్పవచ్చు. అలాగే కుదిరిన వాళ్ళు ఆదిశూర్య స్తోత్ర పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు కానీ ఏమైనా విఘ్నాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక అవన్నీ కూడా తొలగి చాలా బాగుంటుంది. కాబట్టి ఈశ్వర అనుగ్రహం వలన సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చక్కగా మంచి అనుకూలత పెరిగి శుభ ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.